తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలు సహా దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో సమావేశం కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొననున్నారు. రాష్ట్రంలోని 17 సీట్లకు గాను ఫస్ట్ లిస్టులో 4, సెకండ్ లిస్టులో 5 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన 8 స్థానాలు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మంకు అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది. ఈ సెగ్మెంట్లపై ఏకాభిప్రాయం వస్తే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి సీట్ల అభ్యర్థుల విషయంలో సమస్యలు వస్తుండగా ఆదిలాబాద్, మెదక్లలో సరైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కు కంచుకోట అయిన మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ను బరిలో దించే అవకాశం ఉంది. ఇక భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానట్లుగా తెలుస్తుంది. ఆ స్థానంలో పార్టీ సీనియర్లు ఇతర పేర్లు తెరపైకి వస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పోటీలో దింపేందుకు సమాయత్తమవుతున్నారు. మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చినందుకు ఆయన సోదరుడు బట్టి భార్య నందినికి ఖమ్మం సీటు దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడి నుంచి మంత్రి పొంగిలేటి తమ్ముడు పొంగిలేటి ప్రసాద్ రెడ్డిని నిలిపే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. వరంగల్ను మాదిగ వర్గానికి కేటాయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సీటును దొమ్మిటి సాంబయ్యతో పాటు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ఆశిస్తున్నారు. పరమేశ్వర్ గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేశారు. ఏఐసీసీ పరిశీలనలో ఈ ఇద్దరు పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆత్రం సుగ్నకు ఆదిలాబాద్ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనట్లని తెలుస్తుంది. కరీంనగర్, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల విషయంలో అస్తం పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుందని సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలకు సహా దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఈసి సమావేశం జరగనున్నది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్లో సమావేశం కానున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 17 సీట్లకు గాను ఫస్ట్ లిస్టులో 4, సెకండ్ లిస్టులో 5 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉంది. ఈ సెగ్మెంట్లపై ఏకాభిప్రాయం వస్తే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి సీట్ల అభ్యర్థుల
విషయంలో సమస్యలు వస్తుండగా ఆదిలాబాద్ మెదక్లలో సరైన అభ్యర్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైపోయింది. బీఆర్ఎస్కు కంచుకోటగా అయిన మెదక్ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజుని బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా క్లారిటీ రానట్లుగా తెలుస్తూ ఉంది. ఆ స్థానం నుంచి పార్టీ సీనియర్లు ఇతర పేర్లు తెరపైకి వస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. బరిలో దింపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. మాజీ ఎంపీ మల్లు రవికి నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చినందున ఆయన సోదరుడు భట్టి భార్య నందినికి ఖమ్మం సీటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఫైనల్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వరంగల్ మాదిగ వర్గానికి కేటాయించక తప్పని పరిస్థితి నెలకొన్నది. అక్కడ ఈ సీటును దొంబటి సాంబయ్యతో పాటు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ ఆశిస్తున్నారు. పరమేశ్వర్ గతంలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఏఐసిసి పరిశీలనలో ఇద్దరి పేర్లు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఇటు వరంగల్ దొమ్మటి సాంబయ్య పేరు ఖరారైనట్లుగా మనకు సమాచారం ఉంది. ఆయనే ఉండబోతున్నారని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఆత్రం సుగుణాకు ఆదిలాబాద్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనందుకు కూడా తెలుస్తూ ఉంది. కరీంనగర్ హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల విషయంలో హస్తం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. బలమైన అభ్యర్థుల కోసం దలాడుతుంది. ఒకవేళ ఈరోజు దాదాపు 5 నుంచి 6 లోక్సభ అభ్యర్థుల వాళ్ళ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. మిగతా జాబితా ఫైనల్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సహస్ర